చీప్ కేసెస్ లోనే క్వాలిటీ ఉంటాయా, లేకపోతే హై ప్రైజెస్ పెట్టిన కేసెస్ లోనే క్వాలిటీ ఉంటాయా? ఇది నేను తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న రీటైలర్ షాప్ దగ్గర, అలాగే రోడ్డు మీద ఉన్న మొబైల్ షాప్ దగ్గరికి వెళ్ళాను. ఈరోజు సండే అయినా సరే లోకల్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నా. కేసెస్, స్క్రీన్ కార్డ్, కెమెరా లెన్స్ ప్రైస్ ఏంటి, క్వాలిటీ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫేక్ ఆర్ డూప్లికేట్ ఐటమ్స్ లైక్ స్క్రీన్ కార్డ్స్ ని ఎలా క్యాచ్ చేయాలి. స్టార్టింగ్ లో నేను అనుకున్నాను ట్రెండింగ్ కేసెస్ తీసుకుంటే చాలు, బట్ ఈ రోజు చాలా నేర్చుకున్నాను. లో ప్రైసెస్ ఉన్న ఐటమ్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి, కానీ రియల్ గా టచ్ తో ఫీల్ చేసి యూజ్ చేసాక తెలిసింది స్క్రాచ్ మార్క్స్ వస్తాయి, స్లిప్పరీ ఫీల్ ఉండేది, అలానే చీప్ ప్రింట్. మంచి కేస్ అంటే సాఫ్ట్ ఎడ్జెస్, గ్రిప్ బాగుండిద్ది, ఒరిజినల్ ఫినిష్ అండ్ ఫోన్ కి పర్ఫెక్ట్ ఫిట్. స్క్రీన్ గార్డ్ లో మనకి డిఫరెన్స్ ఈజీగా తెలిసింది, ఎందుకంటే కొన్ని స్క్రీన్ గార్డ్ తిన్నగా ఉంటాయి, కొన్ని కొంచెం టఫ్ గా ఉంటాయి. అలానే కెమెరా లెన్స్ ప్రొటెక్టర్స్ లో కూడా గ్లూ బాగా ఉండకపోతే కెమెరా బ్లర్ అవుతాయి. సో క్వాలిటీ గురించి డెసిజన్ చేయాలంటే జస్ట్ ప్రైస్ చూడడమే కాదు, టెస్ట్ చేయాలి, కంపేర్ చేయాలి అండ్ అబ్జర్వ్ చేయాలి. కనెక్ట్ స్టైల్స్ లో ట్రెండింగ్ కేసెస్ అలానే స్క్రీన్ కార్డ్ ప్రొటెక్టర్స్ తీసుకుంటా, కానీ క్వాలిటీ పైన అస్సలు కాంప్రమైజ్ లేదు. బికాస్ నేను బిల్డ్ చేస్తున్న బ్రాండ్ ఫాస్ట్ గా వద్దు, స్ట్రాంగ్ గా ఉండాలి. టుడే నేను స్టాక్ తీసుకోలేదు, బట్ నేను ఒక డెసిజన్ తీసుకున్నా, ఓన్లీ ద బెస్ట్ క్వాలిటీ అట్ ఎ ప్రైస్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్ ఉండాలని. యాజ్ ఎ స్టూడెంట్ గా నేను ఎవ్రీడే నేర్చుకుంటున్నా, నాట్ జస్ట్ హౌ టు సెల్ బట్ హౌ టు బిల్డ్ సంథింగ్ దట్ లాస్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. దిస్ ఈస్ జస్ట్ డే 3. సీ యూ ఇన్ డే 4.